ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. పరిశుద్ధ గ్రంథంలో, ఆదికాండ గ్రంథంలో సృష్టి ఆరంభం మొదలుకొని మానవుల జీవితములను దేవుని పోలికలో ఆయన సృజించిన క్రమము, వారిని దేవుడు సృజించిన ఉద్దేశము ఆదికాండము 1వ అధ్యాయం 27-28 వచనాల్లో దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. దేవుని ఆశ మానవులు ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. కానీ వారు అలాగున ఆశీర్వదింపబడుటలేదు, ఫలించుటలేదు, అభివృద్ధి పొందుటలేదు, విస్తరించుటలేదు అని దేవుడు చూచి అందుకు గల కారణాన్ని ఆయన తెలియజేస్తూ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులయుండి భూమి మీద బలత్కారులుగాను గొప్ప చెడుతనముతోను హృదయము యొక్క ఊహ అంతయు చెడ్డదిగాను ఉండుట దేవుడు చూచి తాను భూమి మీద నరులను సృజించినందుకు సంతాపపడుట వలన, హృదయములో దేవుడు నొచ్చుకొనుట వలన వారు దేవుని దయను, కృపను, దీవెనను, ఆశీర్వాదమును పొందలేకపోతున్నారని చెప్పి ఆ సమయంలోనే దేవుని కృపకు పాత్రుడైన నోవహు అతని కుటుంబాన్ని గొప్ప జలప్రళయంలో నుండి దేవుడు ఓడను నిర్మించి దానిలో ప్రవేశించుట చేత వారిని రక్షించి ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం 7వ వచనంలో వారిని ఆశీర్వదించినట్లు చెప్పబడింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దీవించినట్లు చెప్పబడింది. ఈ తదుపరి నోవహు కుటుంబంలో కూడా వారి కుమారుల వంశములు భూమి మీద వ్యాపించాయని ఆదికాండం 10వ అధ్యాయం 32వ వచనంలో చెప్పబడింది. వీరు ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తమ స్వంత పేరు కొరకు ఒక గోపురాన్ని కట్టే దిశగా వారు ఏకమై ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు వారి భాషను తారుమారు చేసి వారిని భూమి అందంతటా చెదరగొట్టారు అని చెప్పబడింది. షేము, హాము, యాపేతు అనే నోవహు యొక్క పిల్లలు, కుటుంబాలు ఎంతో కలవరం మధ్యలో నెమ్మది లేకుండా, ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నారు. షేము కుటుంబంలో తెరాహుకు 3 కుమారులు కలుగుతారు. వారి 3 అబ్రహాము, నాహోరు, హారానులు. హారానుకు లోతు జన్మించిన తర్వాత తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగానే హారాను చనిపోతాడు. అబ్రహాము కుటుంబంలో షారా అనబడు తన భార్యకు సంతానం లేరు, ఆమె గుడ్రాలై ఉంది. ఈ విధమైన మరణము, ఈ విధమైన దుఃఖము, ఈ విధమైన సంతానము లేక గుడ్రాలుగానున్న వేదనకరమైన పరిస్థితులలోనున్న అబ్రహాముకు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆహ్వానాన్ని దేవుడిస్తారు. నీవు అలా చేయగలిగితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తారని చెబుతారు. ఆశీర్వదింపబడాలంటే తప్పకుండా శాపగ్రస్తమైన చోటును, పరిస్థితుల్ని, అలవాట్లను, ఆలోచనలను, మనుష్యులను విడిచి బయటికి రావాలి. అక్కడ నుండి లేవాలి, బయలుదేరాలి. ఆయన చూపించు, బోధించు, నడిపించు త్రోవలో వెళ్ళాలి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే దీవెన, అప్పుడే ఫలింపు, అప్పుడే అభివృద్ధి. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో లోతు తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడు గనుక ఈ చోటు విడిచి రండి అని చెప్పి పిలిచినా వారు విడిచి రాలేదు. ఆ నాశనంలో వారు అగ్నిగంధకములలో కాలి నశించిపోయారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో నయోమి కోడలైన రూతుతో బోయజు ఇలా అంటారు,
నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీ వెరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని దీవిస్తారు. మోయాబు శపింపబడిన స్థలం, దేవుడు కోపించిన ప్రదేశం. అక్కడికి వెళ్ళి మరణాన్ని నయోమి ఎలెమెలకులు కుటుంబం రుచి చూశారు. కానీ బెత్లెహేము రొట్టెల ఇల్లు ఆశీర్వదించబడిన స్థలము అల్పమైనదిగా ఉంది, కానీ సమృద్ధిలోనికి నడిపించు స్థలము వైపునకు వచ్చిన నయోమితో కలిసి ప్రయాణించిన రూతు దీవించబడింది, ఆశీర్వాదం పొందుకుంది. వాగ్దాన ప్రదేశంలోనికి నడిపించే దేవునితో నీవు నడిస్తే ఆశీర్వాదమే. అందుకే ఈరోజు మన ధ్యాన వాక్యంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు ఆహ్వానిస్తూ ఉండగా, శాపగ్రస్తమైన దానిని విడిచి ఆశీర్వాదం వైపు ప్రయాణం చేయాలి. ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తేనని గుర్తించాలి. అట్టి ధన్యత ప్రభు మనకును దయచేసి మనలను కూడా ఆయన ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ఆమెన్.